Hi everyone. In the last class we discussed about architecture of JVM. Let's have a quick revision of this JVM architecture. సో JVM అంటే ఏంటి? జావా వర్చువల్ మిషన్. దీని వర్క్ ఏంటి? జస్ట్ క్లాస్ బైట్ కోడ్. బైట్ కోడ్ అంటే ఏంటి? డాట్ క్లాస్ ఫైల్ని లోడ్ చేసి బైట్ కోడ్ వెరిఫై ద్వారా వెరిఫై చేసి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయడం. ఓకే, ఈ JVM లోపల ఏముంటుందంటే బైట్ కోడ్ కన్వర్ట్ చేసిన బైట్ కోడ్ డాట్ క్లాస్ ఫైల్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్టోర్ చేస్తుంది. ఎలా స్టోర్ చేస్తుంది? క్లాస్ ఏరియా ఉంటుంది. ఈ క్లాస్ ఏరియాలో ఏం స్టోర్ అవుతాయి అంటే వేరియబుల్స్ కానీ, లైక్ కాన్స్టెంట్ వాల్యూస్ కానీ, క్లాస్ నేమ్స్ కానీ, ఇంటర్ఫేస్ నేమ్స్ కానీ, ఆల్ వేరియబుల్స్ వాల్యూస్ అనేవి క్లాస్ ఏరియా లేదా మెథడ్ ఏరియా అంటాం, అందులో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ హీప్ ఏరియా. హీప్ ఏరియా అంటే ఆబ్జెక్ట్ స్టోర్ చేస్తుంది. ఆబ్జెక్ట్ రిలేటెడ్ డేటా అంతా కూడా హీప్ ఏరియాలో స్టోర్ అవుతుంది. స్టాక్ ఏరియా అంటే పార్షియల్ రిజల్ట్స్ కానీ టెంపరీ డేటా కానీ స్టాక్ ఏరియాలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ నేటివ్ మెథడ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే అదర్ లాంగ్వేజెస్లో రాసిన కోడ్ని ఇన్వోకేట్ చేయడం కోసం, స్టోర్ చేయడం కోసం నేటివ్ మెథడ్ ఇంటర్ఫేస్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, పీసీ రిజిస్టర్ ఏం చేస్తుంది అంటే JVM ఏదైతే ఎగ్జిక్యూషన్ చేస్తుందో కరెంట్ ఎగ్జిక్యూషన్ ఇన్స్ట్రక్షన్ని దాని యొక్క అడ్రస్ని స్టోర్ చేయడం కోసం పీసీ రిజిస్టర్ హోల్డ్ చేస్తుంది. అది లాస్ట్ క్లాస్లో JVM ఆర్కిటెక్చర్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్లో జస్ట్ ఇన్ టైమ్ అనే కంపైలర్ ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ బైట్ కోడ్లో ఏదైనా సిమిలర్ ఫంక్షనాలిటీస్ ఉంటే అవి ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే అవుట్పుట్ అనేది ఫాస్ట్గా వస్తుంది. దీన్నే హై పెర్ఫార్మెన్స్ అంటాం. మనకి పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవ్వడం కోసం యూజ్ అయ్యేదే ఈ జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్. ఈ జిట్ కంపైలర్ వల్ల మనకి రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా వస్తుంది. ఎలా అంటే బైట్ కోడ్లో సిమిలర్ ఫంక్షనాలిటీస్ ఉన్న వాటిని ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా, ఇది లాస్ట్ క్లాస్లో మనం JVM ఆర్కిటెక్చర్ గురించి నేర్చుకున్నాం. ఓకే, సీ ద JVM ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ వన్స్. ఇది క్లాస్ ఏరియా, హీప్ ఏరియా, స్టాక్ ఏరియా, పీసీ రిజిస్టర్, నేటివ్ మెథడ్ ఇంటర్ఫేస్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్. Class area stores all class related data, names, variables, attributes. Heap area stores the object related data. Stack area stores temporary data, partial data. PC register holds JVM current instruction address. Native method stores other languages code. Execution engine provides high performance with the help of just-in-time compiler. ఓకే, సో JVM మెమరీ అలొకేట్ చేసిన ఏరియాస్ అన్ని ఇవి. ఇది ఆర్కిటెక్చర్ ఆఫ్ JVM. సో నౌ ఇన్ టుడేస్ క్లాస్ ఐ విల్ బి గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియబుల్స్ ఇన్ జావా. సో ఫస్ట్ వేరియబుల్ అంటే ఏంటి అంటే ఒక కంటైనర్. ఇదేం చేస్తుంది? ఇట్ విల్ హోల్డ్ ది వాల్యూ ఆఫ్ జావా ప్రోగ్రామ్ విచ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఒక బాక్స్ తీసుకుంటే ఆ బాక్స్ అనేది ఇక్కడ వేరియబుల్. ఓకే, ఆ బాక్స్లో ఏ టైప్ ఆఫ్ కంటెంట్ మీరు స్టోర్ చేస్తున్నారు, లంచా, బ్రేక్ఫాస్టా, డిన్నరా, స్నాక్సా అనేది మీరు బేస్డ్ ఆన్ దట్ క్వాంటిటీ మీరు బాక్స్ డిసైడ్ చేస్తారు. ఓకే, సేమ్ అలానే ఇక్కడ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా మీరు స్టోర్ చేస్తున్నారో మనకి డేటా టైప్ యూజ్ చేసి మెన్షన్ చేస్తారు. అంటే ఈ వేరియబుల్ అనే కంటైనర్లో మనం ఇంటీజర్ నెంబర్ స్టోర్ చేయొచ్చు, వర్డ్స్ స్టోర్ చేయొచ్చు. వర్డ్స్ స్టోర్ చేయడానికి స్ట్రింగ్ అనే డేటా టైప్ని వాడతాం. నెక్స్ట్ ఆల్ఫాబెట్ స్టోర్ చేయొచ్చు. ఆల్ఫాబెట్ స్టోర్ చేయడం కోసం క్యార్ అనే డేటా టైప్ని వాడతాం. ఓకేనా, సో ఇది వేరియబుల్ అంటే. వేరియబుల్ అంటే ఏం లేదు, ఒక కంటైనర్. ఈ కంటైనర్లో ఏం చేస్తామంటే డేటాను స్టోర్ చేస్తాం. ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నాం అనేది కంపల్సరీ మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ ఐదర్ ఇంటీజర్ టైపా, ఫ్లోట్ టైపా, ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మీరు స్టోర్ చేస్తున్నారు అనేది డేటా టైప్ యూజ్ చేసి మెన్షన్ చేస్తారు. ఓకేనా, అది వేరియబుల్ అంటే. సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. సో డేటా టైప్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ ఎన్ని టైప్స్ ఉంటాయి. వేరియబుల్స్ అనేవి ఇక్కడ మనకి జావాలో 3 టైప్స్ ఉన్నాయి. లోకల్ వేరియబుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్,
స్టాటిక్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే ఏంటి అంటే, సో ఏ వేరియబుల్ విచ్ ఇస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ది బాడీ, ఇన్సైడ్ ది మెథడ్ బాడీ. ఓకే, ఏదైనా మెథడ్ లోపల మీరు వేరియబుల్ డిక్లేర్ చేస్తే దాన్ని లైక్ నేను 10 అనే వాల్యూని 10 అనే వాల్యూ ఏంటి, ఇంటీజర్ కదా, సో అందుకని టైప్ ఆఫ్ డేటా ఇంట్ అని మెన్షన్ చేశాను. ఇంట్ అనే డేటా టైప్ ఇంటీజర్ టైప్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. ఈ వాల్యూని నేను ఇందులో స్టోర్ చేశాను, ఒక మెథడ్లో స్టోర్ చేశాను. ఓకే, ఇలా మనం ఒక మెథడ్ లోపల ఏదైనా వాల్యూని డిక్లేర్ చేసినట్లయితే ఆ టైప్ ఆఫ్ డేటా వేరియబుల్ని లోకల్ వేరియబుల్ అంటాం. ఓకేనా, లోకల్ వేరియబుల్ అంటే మెథడ్ లోపల డిక్లేర్ చేస్తే ఏ వేరియబుల్ విచ్ ఇస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ది మెథడ్ బాడీ, దట్ ఈస్ నథింగ్ బట్ లోకల్ వేరియబుల్. ఇక్కడ నేను a = 10 అనే వాల్యూని మెథడ్ లోపల డిక్లేర్ చేశాను. ఓకేనా, ఈ ఏ వేరియబుల్ ఏమవుతుంది అంటే లోకల్ వేరియబుల్ అవుతుంది, ఎందుకంటే అది మెథడ్ లోపల ఉంది. ఓకేనా, ఐ హోప్ లోకల్ వేరియబుల్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఏ వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ది మెథడ్ బాడీ. మెథడ్ అంటే ఎలా రాయాలి తెలుసు కదా, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్ అండ్ కర్లీ బ్రేసెస్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్. హియర్ యూ కెన్ రైట్ వాట్ ఎవర్ ద కోడ్ యూ వాంట్ టు రైట్. నేను ఇక్కడ ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను M1 అనే మెథడ్ లోపల. ఓకేనా, ఏ వేరియబుల్ ఏమవుతుంది, లోకల్ వేరియబుల్ అవుతుంది, ఎందుకంటే ఇది మెథడ్ లోపల ఉంది. ఓకే, మీరు ఈ మెథడ్ బయట ఏ అనే వేరియబుల్ యాక్సెస్ చేయాలంటే వీ కెనాట్ యాక్సెస్ ఇట్. సపోజ్ మీరు ఏ అనే వేరియబుల్ని ఇక్కడ ప్రింట్ చేశారనుకోండి, system.out.println అని. system.out.println ఏ అంటే మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది M1 అనే మెథడ్ లోపల. అవుట్ సైడ్ మెథడ్ ఈ system.out.println ఏ అనే వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేశారు. We cannot access the value which is declared inside a method. ఓకే, సో ఇక్కడ ఈ కేసులో మీకు ఎర్రర్ వస్తుంది, ఈ కేసులో ఎర్రర్ రాదు. ఓకేనా, మెథడ్ లోపల డిక్లేర్ చేసిన డేటాని మెథడ్ లోపల మాత్రమే యాక్సెస్ చేయగలం, అవుట్ సైడ్ మెథడ్ యాక్సెస్ చేయలేం. ఈ టైప్ ఆఫ్ డేటాని ఏమంటాము అంటే లోకల్ వేరియబుల్ అంటారు. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఏ వేరియబుల్ విచ్ ఇస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఎ మెథడ్ బాడీ, then such type of variable is nothing but a local variable. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు, మీకు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ లోకల్ వేరియబుల్ అంటే ఏంటి అర్థమైంది. నెక్స్ట్ ఇన్స్టెన్స్ వేరియబుల్. సో ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే మీకు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ వేరియబుల్ విచ్ ఇస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ది క్లాస్ బట్ అవుట్ సైడ్ ది మెథడ్ బాడీ. సో ఇంతకు ముందు M1 అనే మెథడ్ రాసాం కదా, ఈ మెథడ్ లోపల డిక్లేర్ చేసిన వేరియబుల్ని మనం ఏమన్నాము, ఇంట్ a = 10 అనే వాల్యూని లోకల్ వేరియబుల్ అన్నాం. నేను ఇప్పుడు ఈ a = 10 అనే వేరియబుల్ని క్లాస్ లోపల, క్లాస్ ఏ అనే క్లాస్ లోపల రాస్తాను. ఓకేనా, ఈ వేరియబుల్ని ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటాం. దిస్ వేరియబుల్ ఈస్ ఇన్సైడ్ ది క్లాస్ బట్ అవుట్ సైడ్ ది M1 method. This variable is called as an instance variable. This variable is called as a local variable. Why it is local variable? It is inside the method. Why it is instance variable? It is inside the class but outside the method. Okay, such type of variable is called as instance variable. Okay na, so ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఇన్స్టెన్స్ వేరియబుల్ డెమో పబ్లిక్ స్ట్రింగ్ నేమ్ ఏజ్ 19. ఈ స్ట్రింగ్ నేమ్ ఏజ్ 19 అనేవి ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ అనే క్లాస్ లోపల ఉన్నాయి, కానీ ఇన్స్టెన్స్ వేరియబుల్ డెమో అనే మెథడ్ బయట ఉన్నాయి. సో ఈ మెథడ్ లోపల రాసిన వేరియబుల్ని మనం ఏమంటామంటే లోకల్ వేరియబుల్ అంటాం. ఈ మెథడ్ బయట రాసి క్లాస్ లోపల రాసిన వేరియబుల్స్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటారు. ఓకేనా, ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఏంటి, లోకల్ వేరియబుల్ అంటే ఏంటి. String name, int age are called as instance variables. Why? Because these variables are declared inside the class but outside the method. Okay. Next, static variable. స్టాటిక్ వేరియబుల్ ఏంటంటే సేమ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ లానే, కానీ ఆ వాల్యూకి స్టాటిక్ అనే కీవర్డ్ యాడ్ చేస్తాం. ఓకేనా,
Same, it is also declared inside the class, outside the method, but we will declare the data as static. ఇంతకు ముందు మనం స్టాటిక్ అనే కీవర్డ్ మెన్షన్ చేయకుండా డిక్లేర్ చేసాం. ఇక్కడ స్టాటిక్ కీవర్డ్ లేదు కాబట్టి ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్. ఇదే నేమ్ కి ఏజ్ కి నేను స్టాటిక్ అనే కీవర్డ్ యాడ్ చేస్తే ఇదేమవుతుంది, స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. ఓకేనా? సో యూ నో now you understood the difference between static variable and instance variable. A variable which is declared inside the class but outside the method, that is nothing but an instance variable. But a variable which is declared inside the class outside the method with a static keyword, that is nothing but a static variable. Okay, a variable which is declared inside the class inside the method, that is nothing but local variable. Okay, these are the types of variables. Let's see one example for each type of variable to understand this concept clearly. See this example, class local. Just wait 1 second. Okay, leave it. ఇక్కడ క్లాస్ లోకల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ స్ట్రింగ్ అరే ఆక్స్. సో మీకు జావా ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా క్లాస్ నేమ్ అంటే స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్కి నేను లోకల్ అనే క్లాస్ నేమ్ ఇచ్చాను, ఎందుకంటే నా కోడ్ అంతా కూడా లోకల్ వేరియబుల్ గురించి కాబట్టి. నేను లోకల్ వేరియబుల్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను కాబట్టి నా ప్రోగ్రామ్ క్లాస్ నేమ్ నేను లోకల్ అని ఇచ్చాను. ఓకే, క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ రాసిన తర్వాత క్లాస్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ మెథడ్ సింటాక్స్ ఏంటి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ స్ట్రింగ్ అరే ఆప్స్. ఈ మెయిన్ మెథడ్ లోపల నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, ఇంట్ a = 10. ఓకే, సో ఈ వాల్యూ నేను system.out.println a అన్నాను. ఏ వాల్యూ ప్రింట్ చేశాను. సో ఇది లోకల్ వేరియబుల్ అని ఎలా అవుతుంది అంటే, ఇట్ ఈస్ ఇన్సైడ్ ది క్లాస్ ఇన్సైడ్ ది మెయిన్ మెథడ్ లోపల ఉంది, క్లాస్ లోపల ఉంది. సో ఏ ఈస్ నథింగ్ బట్ ఏ లోకల్ వేరియబుల్. ఓకేనా? ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ నేను సేవ్ చేయాలి. ఫైల్, సేవ్ యాజ్ లోకల్ డెమో .java. సో ఆల్రెడీ ఉంది, జస్ట్ రీప్లేస్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఏం చేయాలి, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. సో కమాండ్ ప్రాంప్ట్లో నేను C డ్రైవ్ జావా అనే ఫోల్డర్లో క్రియేట్ చేశాను కాబట్టి కమాండ్ ప్రాంప్ట్ C డ్రైవ్ జావా ఫోల్డర్లో ఉంది. సో ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్ని నేను కంపైల్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ జావాc. కంపైల్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ జావాc. ఫైల్ నేమ్, నేను ఫైల్ నేమ్ ఏమని ఇచ్చాను, లోకల్ డెమో .java. దిస్ ఈస్ మై ఫైల్ నేమ్. సో నా ప్రోగ్రాంలో ఎలాంటి ఎర్రర్స్ లేవు కాబట్టి కంపైల్ అయ్యింది. నెక్స్ట్ రన్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ జావా క్లాస్ నేమ్. నా ప్రోగ్రాంలో క్లాస్ నేమ్ ఏంటి, లోకల్ 10. ఓకేనా? దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ లోకల్ వేరియబుల్. నెక్స్ట్ ఇన్స్టెన్స్ వేరియబుల్. ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఏంటి, a variable which is declared inside the class outside the main method. ఓకే, క్లాస్ లోపల నేను ఇంట్ నేమ్ = 10 అనే వాల్యూ డిక్లేర్ చేశాను. సారీ, నేమ్ సమ్ XYZ. ఓకే, ఈ వాల్యూని నేను క్లాస్ లోపల డిక్లేర్ చేశాను. మెయిన్ మెథడ్ బయట క్లాస్ ఇన్సైడ్ ది క్లాస్ outside the method బయట డిక్లేర్ చేశాను. ఓకే, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్స్టెన్స్ వేరియబుల్. ఓకే, సో ఈ డేటా నేను మెయిన్ మెథడ్ లోపల యాక్సెస్ చేయొచ్చా. లెట్స్ రన్ దిస్ system.out.println name. Name is a variable which is declared local class but outside the method.
So this is an example for instance. Just I'm entering in this file only instance demo. Instance demo dot java. ఓకే, ఫైల్ సేవ్ చేశాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. జావాసి కంపైల్ చేయడానికి కమాండ్ ఏంటి? జావాసి ఫైల్ నేమ్ ఏమని ఇచ్చాను? ఇన్స్టెన్స్ డెమో డాట్ జావా. సో ఇక్కడ ఫైల్ నాట్ ఫౌండ్ అని వచ్చింది, అంటే నేను ఫైల్ నేమ్ ఒకటి ఇచ్చి ఇక్కడ వేరే రన్ చేస్తే, వేరే నేమ్ యూజ్ చేస్తే, ఇన్ సచ్ సిచ్యువేషన్ you'll get this file not found error. సో ఫైల్ నేమ్ నేను ఏమని ఇచ్చాను ఒకసారి చూద్దాం. ఇన్స్టెన్స్ డెమో. ఇక్కడ నేను లొకేషన్ డిఫరెంట్ వేరే దాంట్లో స్టోర్ చేశాను. సో నేను లోకల్ డిస్క్ జావా ఫోల్డర్ని సేవ్ చేయాలి, ఎందుకంటే కమాండ్ ప్రాంప్ట్లో నా పాత్ అదే ఉంది కాబట్టి. ఓకేనా, విల్ రన్ దిస్ కోడ్ అగైన్. నో ఇట్ ఈస్ షోయింగ్ ఎర్రర్స్. సో విచ్ ఎర్రర్ ఇట్ ఈస్ షోయింగ్? Class instance, it is expecting some enum curly braces. Next, public static void main. Implicitly declared classes are preview feature and are disabled by default. So ఇక్కడ ఏంటి ఎర్రర్? ఈ క్లాస్ లోపల ఈ కర్లీ బ్రేసెస్ అనేది ఎక్కడ ఉండాలంటే క్లాస్ వెంటనే ఓపెన్ చేయాలి. నేను ఏం చేశాను, నెక్స్ట్ లైన్ లో కర్లీ బ్రేసెస్ పెట్టాను, అదే చెప్తుంది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సమ్ కర్లీ బ్రేసెస్. ఓకే, ఇక్కడ మనకి ఆ కర్లీ బ్రేసెస్ ఎర్రర్ చూపించలేదు. ఏం ఎర్రర్ చూపిస్తుంది? ఇంట్ నేమ్ ఈక్వల్ టు XYZ. సో XYZ అనేది ఇంటీజరా? కాదు, ఏంటది? స్ట్రింగ్. ఓకేనా, సో మీకు అవి ఎర్రర్స్ డిఫరెన్స్ తెలియాలి కాబట్టి నేను డిఫరెంట్ వేస్ ట్రై చేస్తున్నాను. Now again it is showing error. సో XYZ అనేది స్ట్రింగ్ కాబట్టి, వర్డ్ కాబట్టి, వర్డ్స్ ని స్టోర్ చేయడానికి కోసం స్ట్రింగ్ అనేది వాడతాం. ఓకేనా, సో ఇప్పుడు ఇది నేమ్ అనేది స్టోర్ చేశారు. స్టోర్ చేసినా కూడా మీకు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఏమని చూపిస్తుంది? నాన్ స్టాటిక్ వేరియబుల్ నేమ్ కెనాట్ బి రిఫరెన్స్డ్ ఫ్రమ్ స్టాటిక్ కాంటెక్స్ట్. నాన్ స్టాటిక్ వేరియబుల్. నాన్ స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటి? ఇక్కడ నాన్ స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటి? ఇన్స్టెన్స్ వేరియబుల్. నాన్ స్టాటిక్ వేరియబుల్ is nothing but instance variable. Instance variable is nothing but variable which is declared inside the class outside the method. మీరు ఇన్స్టెన్స్ అనే క్లాస్ లో డిక్లేర్ చేశారు కానీ మెథడ్ బయట డిక్లేర్ చేశారు కాబట్టి ఇది నాన్ స్టాటిక్ వేరియబుల్ అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్. ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ ని మనం స్టాటిక్ ఏరియాలో యాక్సెస్ చేయలేం. అంటే మీ మెయిన్ మెథడ్ స్టాటిక్ మెథడ్. ఈ స్టాటిక్ మెథడ్ లోపల ఈ నాన్ స్టాటిక్ డేటాని యాక్సెస్ చేయలేమని చెప్తుంది. ఓకేనా, బికాస్ నేమ్ ఈజ్ ఎ నాన్ స్టాటిక్ డేటా, ఇట్ ఈస్ అన్ ఇన్స్టెంట్ డేటా. దిస్ డేటా కెనాట్ బి యాక్సెస్డ్ ఇన్ స్టాటిక్ ఏరియా. Why? Because your main method is static. You have declared your main method as static. That's why you cannot access non-static data in static area. మరి ఎలా యాక్సెస్ చేస్తాము ఈ నాన్ స్టాటిక్ డేటాని ఈ స్టాటిక్ ఏరియాలో అంటే వీ నీడ్ టు క్రియేట్ ఎ రిఫరెన్స్ వేరియబుల్. మనకి ఇక్కడ ఒక రిఫరెన్స్ వేరియబుల్ ఉండాలి. ఆ రిఫరెన్స్ హెల్ప్ తో మనం ఈ ఇన్స్టెన్స్ డేటాని ఈ నాన్ స్టాటిక్ డేటాని స్టాటిక్ ఏరియాలో యాక్సెస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ రిఫరెన్స్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఐదర్ వీ కెన్ డిక్లేర్ దిస్ నాన్ స్టాటిక్ డేటా యాజ్ స్టాటిక్. సి ఫస్ట్ నేను ఈ నాన్ స్టాటిక్ డేటాని స్టాటిక్ గా మార్చాను. అగైన్ ఐ విల్ రన్ ఇట్. నౌ ఐ డిడ్ంట్ గెట్ దట్ ఎర్రర్ బికాస్ నౌ ఇట్ బికేమ్ ఎ స్టాటిక్ వేరియబుల్ విత్ స్టాటిక్ కీవర్డ్. స్టాటిక్ అని కీవర్డ్ డిక్లేర్ చేస్తే అది ఏమవుతుంది? స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. ఓకేనా, మీకు స్టాటిక్ వేరియబుల్ చెప్పాను, స్టాటిక్ కి ఇన్స్టెంట్ కి. స్టాటిక్ అనే ఇన్స్టెంట్ వేరియబుల్ కి స్టాటిక్ వేరియబుల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే జస్ట్ స్టాటిక్ అనే కీవర్డ్.
రెండు వేరియబుల్స్ ని మనం క్లాస్ లోపల మెథడ్ బయట డిక్లేర్ చేస్తాము. కానీ స్టాటిక్ అని కీవర్డ్ వాడితే అది స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. వితౌట్ స్టాటిక్ కీవర్డ్ దట్ బికమ్ నాట్ స్టాటిక్ డేటా, ఐ మీన్ ఇన్స్టెన్స్ డేటా. సో ఈ నాన్ స్టాటిక్ డేటాని స్టాటిక్ గా మనం మార్చాం సో దట్ మనకి ఇక్కడ ఎర్రర్ రాలేదు. జస్ట్ రన్ ఇట్ జావా ఇన్స్టెన్స్. సో అవుట్పుట్ వచ్చింది XYZ అని. సో ఇక్కడ ఏం చేసాము, ఈ నాన్ స్టాటిక్ డేటాని స్టాటిక్ గా డిక్లేర్ చేసాం. అంటే స్టాటిక్ వేరియబుల్ ని మీరు యాక్సెస్ చేశారు. నవ్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ స్టాటిక్ వేరియబుల్. కానీ ఇది నాన్ స్టాటిక్ డేటా. ఈ నాన్ స్టాటిక్ వేరియబుల్ ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే వీ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటి అంటే క్లాస్ నేమ్ రిఫరెన్స్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ కీవర్డ్ క్లాస్ నేమ్. దిస్ ఈజ్ ఎ సింటాక్స్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్. నేను ఇది యాజ్ సింబల్ యూజ్ చేశాను ఇక్కడ. సారీ, దిస్ ఇస్ నాట్ అ పైథాన్. సో కామెంట్ చేయడానికి జావాలో 2 యూజ్ చేస్తాం సో దట్ అది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. మన అండర్స్టాండింగ్ పర్పస్ అలా రాసుకున్నాం. ఓకేనా. నాన్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ రాయడం కోసం మనం ఈ // యూజ్ చేస్తాం. // సింగిల్ లైన్ అయితే, మల్టీ లైన్ అయితే /*/ యూజ్ చేస్తాం మల్టీ లైన్ కామెంట్ చేయడం కోసం. ఓకేనా. ఇది 1 లైన్ కాబట్టి నేను 2 స్లాషెస్ యూజ్ చేశాను. సో ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే క్లాస్ నేమ్ కావాలి. ఆ క్లాస్ నేమ్తో మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో డేటా అనేది అప్డేట్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ నేను ఈ నాన్ స్టాటిక్ డేటా యాక్సెస్ చేయడం కోసం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఈ నేమ్ అనేది ఏ క్లాస్లో ఉంది, ఇన్స్టెన్స్ అనే క్లాస్లో ఉంది కదా. సో ఇక్కడ క్లాస్ నేమ్ ఏమవుతుంది, ఇన్స్టెన్స్ స్పేస్ రిఫరెన్స్ వేరియబుల్. ఇక్కడ రిఫరెన్స్ వేరియబుల్ అనేది మన ఇష్టం. వేరియబుల్ నేమ్ మనం ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా. సో రిఫరెన్స్ వేరియబుల్ నేను R ఇచ్చాను. ఆ రిఫరెన్స్తో మనం ఆ డేటాను యాక్సెస్ చేయడం కోసం. ఓకే, ఇక్కడ ఒక రిఫరెన్స్ వేరియబుల్ మనం క్రియేట్ చేస్తున్నాం. న్యూ క్లాస్ నేమ్. అగైన్ క్లాస్ నేమ్ ఏంటి, ఇన్స్టెన్స్. ఓకే, దిస్ ఈస్ ద వే టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ లైన్ మీనింగ్ ఏంటంటే క్రియేషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. మీరు ఒక ఆబ్జెక్ట్ వేరియబుల్ క్రియేట్ చేశారు. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూ కీవర్డ్. న్యూ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఒక న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం కోసం. దిస్ ఈస్ ద సింటాక్స్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ oops కాన్సెప్ట్స్ డిస్కస్ చేసినప్పుడు మల్టిపుల్ టైమ్స్ మనకు రిపీట్ అవుతుంది. ఇన్స్టెన్స్ R ఈక్వల్ టు న్యూ ఇన్స్టెన్స్. ఓకే, సో ఇక్కడ మీకు అర్థం కాకపోయినా జస్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ క్లాస్ నేమ్ రిఫరెన్స్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎందుకు క్రియేట్ చేసాము అంటే ఈ నాన్ స్టాటిక్ డేటాని స్టాటిక్ ఏరియాలో యాక్సెస్ చేయడం కోసం. ఇక్కడ మన రిఫరెన్స్ వేరియబుల్ ఏంటి, R కదా. సో system.out.println నేమ్ అంటే ప్రింట్ అవ్వలేదు మనకి, ఇంతకు ముందు ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆ డేటాను యాక్సెస్ చేయడం కోసం ఒక రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేశాను ఆ క్లాస్ నేమ్తో. సో ఆ రిఫరెన్స్ వేరియబుల్ నేమ్ ఏంటి, R. సో నౌ లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఇప్పుడు రన్ అయింది చూసారా. ఇంతకు ముందు ప్రీవియస్ రన్ చేసినప్పుడు నాన్ స్టాటిక్ వేరియబుల్ కెనాట్ బి రిఫరెన్స్డ్ ఫ్రమ్ స్టాటిక్ ఏరియా అని వచ్చింది. ఓకే, దానికోసం మనం ఏం చేసాం, స్టాటిక్ అనే కీవర్డ్ డిక్లేర్ చేసాం, స్టాటిక్ వేరియబుల్గా డిక్లేర్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం. కానీ ఈ నాన్ స్టాటిక్ డేటాని స్టాటిక్ ఏరియాలో ఎలా యాక్సెస్ చేయాలి వితౌట్ డిక్లేరింగ్ స్టాటిక్ కీవర్డ్. దానికోసం మనం ఒక రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేసాం. ఆ రిఫరెన్స్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేసాం, విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్. ఆ రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటి, క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఏంటంటే మీరు ఏ వేరియబుల్ అయితే డిక్లేర్ చేశారో ఆ వేరియబుల్ ఏ క్లాస్లో అయితే ఉందో ఆ నేమ్ యూజ్ చేయాలి. ఓకేనా. ఈ నేమ్ అనే వేరియబుల్
ఇన్స్టెన్స్ అనే క్లాస్లో ఉంది కాబట్టి ఇన్స్టెన్స్ అని నేను తీసుకున్నాను. ఓకే, ఇక్కడ రిఫరెన్స్ వేరియబుల్ ఏమి ఇవ్వాలి అనేది మన ఇష్టం. మనం యాక్సెస్ చేయడం కోసం మన రిఫరెన్స్ కోసం ఏ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు. ఓకే, నౌ యూ గాట్ ది అవుట్పుట్ ఆర్ డాట్ నేమ్ XYZ. ఓకేనా, స్టాటిక్ వేరియబుల్కి నాన్ స్టాటిక్ వేరియబుల్ మీన్స్ ఇన్స్టెన్స్ వేరియబుల్కి లోకల్ వేరియబుల్కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. లోకల్ వేరియబుల్ అంటే ఇన్సైడ్ ది క్లాస్, ఇన్సైడ్ ది మెథడ్. ఇఫ్ యూ డిక్లేర్ ఇట్, దట్ ఈస్ లోకల్ వేరియబుల్. ఇన్స్టెన్స్ వేరియబుల్ ఆర్ నాన్ స్టాటిక్ వేరియబుల్ అంటే ఇఫ్ యూ డిక్లేర్ ఏ వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ది క్లాస్ బట్ అవుట్ సైడ్ ఆఫ్ మెథడ్, that is nothing but instance variable or non-static variable we can call. What is meant by static variable? A variable which is declared inside the class but outside the method with static keyword, that is nothing but static variable. Okay, I hope it is clear about this today's topic, types of variables, what is meant by variable. In the next class, we will discuss the next topic, that is data types in Java. Thank you everyone.